పాతిళ్లను కూల్చుకొని కొత్త నిర్మాణం చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదని గత వారములు కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. అంటే పాత ఇల్లుని మనం కూల్చుకునేటప్పుడు అమ్మా, ఆ పాత ఇల్లును కూల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటేనమ్మా అది కూడా కొంతమందికి నివాసము, కొంత సంతానము, కొంత ఆర్థిక అభివృద్ధి అన్ని మంచి చెడు సత్ఫలితాలు ఇచ్చి ఉంటుంది. ఇల్లే కదా అని మనం కూల్చి అవతలు తీసేసి మళ్ళీ ఎమ్మటే కట్టేస్తామమ్మా. దాని తాలూకు అవశేషాలు ఆ భూమిలో ఉన్నా కూడా అవి మనకు పీడిస్తూ ఉంటాయి తల్లి. ఇలాంటి దోషాలను ఏంటంటేనమ్మా వాస్తుతో అంటే సిమెంటు ఇసుకతో మళ్ళీ ఏదో కొత్తగా ఏర్పాటు చేసుకొని సవరించడం అనేది చాలా కష్టమైన పని. వాస్తు పీడించినప్పుడు ఏంటంటే ఎంతోమంది పిల్లలు, నేను చాలామంది ఇలాంటి ప్రాక్టికల్ లైఫ్లో చూశాను. చాలామందిని పాతిళ్ళు కూల్చుకోకుండా కొత్త ఇల్లు కట్టకుంటే అట్లా వదిలేయాలన్నా అనేది రుబాబుగా మాట్లాడిన వాళ్ళని కూడా నేను చాలా చూశాను. నేను వదిలేస్తానమ్మా. ఎందుకంటే నా ప్రాక్టికల్ అనుభవంలో 2 రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా నా పర్యటనలు ఉంటాయి. ఎంతోమంది ఇలాంటి విషయంలో నష్టపోయి బాధపడ్డ వాళ్ళని చూశాను, పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళని చూశాను. చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే శాస్త్ర అవగాహన అనేది కొంచెం ఉండాలి కదా. పాత ఇల్లు తీసేటప్పుడు అమ్మ అది పూర్తిగా తీయాలి. దాంట్లో అవశేషాలు అంటే లోపల బునియాది అని ఉంటుంది కదమ్మా, ఆ అడుగు నుంచి మొత్తం తీసేసి దాని లోపల 3 అడుగుల మట్టిని తీసి బయటికి వేసేసి మళ్ళీ ఏదైనా ఒక వర్షం పడ్డప్పుడు మనం ఒక మంచి గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయ మీద ఆ స్థలం మొత్తం తిప్పేసి హారతి అనమాట తీసుకొని, అలా మేము కొన్ని సలహాలు ఇస్తాం. తీసుకొని దానికి ఇవ్వాల్సిన శాంతి, ఇవ్వాల్సిన బలి అంటే గుమ్మడికాయతోనమ్మ. జంతు బలులు ఇవ్వకూడదు ఏ గృహంలో కూడా. అలాంటి మనం కొన్ని నివారణ ఉపాయం నేను చెప్తూ ఉంటాను. మా దగ్గరికి ఎంతో మంది వస్తారు, సార్ మా పాత ఇల్లు, మాకు పిల్లలకు మ్యారేజ్ చేయాలి, మాకు ఆ ఇల్లు సరిపోవట్లేదు, కొత్త ఇల్లు కట్టుకోవాలి అని చాలా మంది వస్తుంటారు. అప్పుడు కన్సల్టేషన్లో ఏంటంటే మా స్థలం చూస్తాను, ఏ ఇంటికి ఎప్పుడు తీయాలి, ఏ రోజు తీయాలి, ఎప్పుడు తీయకూడదు, తీసిన తర్వాత ఎన్ని రోజుల్లో కట్టుకోవాలి, ఇలాంటి ఎన్నో విశేషాల మీద మళ్ళీ మంచి చెడు ఫలితాలు అనేవి వస్తాయి. ఒక మాటలో చెప్పేవి కావు ఇవి. కాబట్టి ఒకసారి ఇలా మీరు ఎవరైనా బాధపడుతూ ఉంటే నష్టం జరిగిన తర్వాత కుమిలిపోయి ఏడవడం కన్నా నష్టం జరగక ముందే మంచి నిపుణులని ఇంటికి తీసుకెళ్ళి చూయించుకొని అష్టదిగ్బంధన కార్యంతో కూడా కొన్ని దోషాలు నివారించుకోవచ్చు. కాబట్టి ఒకసారి స్థలాన్ని చూయించండి అమ్మా. ఇప్పుడు ఫలానా ఆగ్నేయంలో కప్పు ఉంటే తీసేయండి అమ్మా, అది నివారించమంటాను. వాయువులో ఒక కప్పు ఉంటే తీసేయండి అమ్మా, అది మంచిది కాదంటాను. కానీ పాత అంటే పెంకుటిల్లిని కూల్చేసి మళ్ళీ కట్టారని మేడం కాల్ చేశారు. కానీ వాటికి సలహాలు ఏంటంటేనమ్మా అది ఏ విధంగా పీడిస్తుందనేది మేము అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుంటే నా యొక్క అంతర్వాణితో వాస్తు చూస్తానమ్మా. అందుకని కంటికి కనపడే వాస్తు వేరు, కనపడని వాస్తు వేరు. అందుకని క్షేత్రస్థాయి పరిశీలన తీసుకొని అక్కడ వాస్తు చెప్పాల్సి ఉంటుందమ్మా. చాలా మంది గురుగారు మేము ఇలా కట్టుకున్నాం, అలా కట్టుకున్నాం ఎంతో చెప్తుంటారమ్మా. వ్యూ మాకు కంటికి కనపడుతుంది, దక్షిణంలో ఏమున్నది, ఉత్తరంలో ఏమున్నది, అష్టదిక్కులో ఇంటికి ఏముంది, మన ఇల్లుకి పరిసరాల్లో డామినేషన్ మన ఇల్లు మీద, ఏ ఇల్లు మన ఇంటి మీద ప్రభావం చూపిస్తుంది బయట నుంచి, ఇలాంటి ఎన్నో విషయాలు చూసి వాళ్ళకు సరైన మార్గం చెప్తానమ్మా. కానీ ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదండి వాస్తు దోషం ఉందని. ఎందుకంటే మాకు ఈ మధ్య కాలం నిన్న కూడా ఒక మేడం కాల్ చేశారు, మేము పాత ఇల్లును కూల్చుకొని కొత్త ఇల్లు కట్టుకున్నామండి, మా బీటెక్ చదువుకున్న ఒక పిల్లగాడు అన్ఎక్స్పెక్టెడ్ అమ్మ కళ్ళు తిరిగి తున్నాయని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంత నిమ్మరసం ఇచ్చాను, తాగిండు, పడుకున్నాడు. మార్నింగ్ లేసేసరికి 7:30కి ఆయన చాలా ఇబ్బంది జరిగిపోయింది, చెప్పరాని ఘోరం జరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ మాకు ఏం లేదు గురువు గారు అని చెప్పేసి మాకు నిన్న కూడా మాకు తాడిపత్రి నుంచి కాల్ చేయడం జరిగింది. అందుకనే వాళ్ళకు అనంతపురం డిస్ట్రిక్ట్ మేము ఈ వారంలో ప్రోగ్రామ్ ఇచ్చాము. ఎందుకు అంటేనమ్మా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు. ఎందుకంటే కడుపు కోతని ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. వాస్తు దోషాలు పీడిస్తూ ఉంటే ఇలాంటి నష్టాలు కూడా బాగా జరుగుతాయి. కాబట్టి ప్రతి నష్టానికి జరగక ముందే మనం వాస్తుపరంగా కాపాడుకుంటే మనము, మన కుటుంబం, మన పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు కదా.